హలో గైస్, జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31st అనే మూవీ ఉండబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని అయితే నిన్న రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ మూవీ స్టోరీ తెలిసిపోతుంది. అయితే ఇంతకీ ఆ మూవీ యొక్క స్టోరీ ఏంటి, అంతేకాకుండా ఆ పోస్టర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఏంటి, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, దీంట్లో ఎన్టీఆర్ మనకి ఎలా కనిపిస్తారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కేసింది. తాజాగా ఈ మూవీ యొక్క పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజకు ప్రశాంత్ నీల్ సతీ సమేతంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూజ కార్యక్రమాన్ని ఎంతో సైలెంట్గా నిర్వహించినా కూడా అప్డేట్స్ మాత్రం గట్టిగానే ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించేస్తారు. 2026 జనవరి 9న ఈ చిత్రం వాల్నవేడిగా విడుదల చేయబోతున్నాం అంటూ టీం అయితే ప్రకటించింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ను క్లియర్గా గమనిస్తే ఈ సినిమా యొక్క కథ మొత్తం మనకు తెలిసిపోతుంది. అయితే ఇంతగా కథ ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సంబంధించిన టైటిల్ని అయితే ఖరారు చేయలేదు, కానీ డ్రాగన్ అనే పేరు అయితే కన్ఫర్మ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే డ్రాగన్ పేరిట కొన్ని పోస్టర్స్ కూడా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తను ఇప్పుడు ఒక కొత్త జోనర్ని టచ్ చేస్తున్నా అని చెప్పారు. దీన్ని అంతా యాక్షన్ చిత్రంగా భావిస్తున్నారని తనకు తెలిసని చెప్పారు. కానీ తన మాత్రం యాక్షన్ జోనర్కి వెళ్ళట్లేదు అని విషయం అయితే స్పష్టం చేశారు. నిజానికి తనకిది ఒక కొత్త కథ అని చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైతే పోస్టర్ మీద ఉన్న డీటెయిల్స్ని బట్టి ఇప్పుడు సినిమా స్టోరీ తెలుసుకుందాం. ఇక ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ మూవీ పోస్టర్ను గమనిస్తే వెనకాల వరల్డ్ మ్యాప్ ఉంది. దానిలో ఒకవైపు 1969 అని రాస్తుంది. దాని ఆపోజిట్లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాసి ఉంది. ఇవన్నీ చూస్తుంటే 1969 ఓపియం మాఫియాకు రిలేట్ చేస్తుంది. ఈ ఓపియం డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ఎన్టీఆర్ని 70 ఏళ్ల వృద్ధుడిగా కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే అతను ఈ ఓపియం మార్కెట్లో కింగ్ పిన్ అవ్వచ్చు. ఆ తర్వాత కుర్ర ఎన్టీఆర్ కూడా ఈ మాఫియాలో కీలక పాత్ర కావచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1969 రోజుల్లో కోల్కతా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్కి దగ్గరగా ఉండడంతో ఓపియం స్మగ్లింగ్కి అడ్డాగా ఉండేది. ఈ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇవన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.